బంగ్లాదేశ్లో ఇస్కాన్ సంస్థకు సంబంధించినటువంటి స్వామీజీ చిన్మోయి కృష్ణదాస్ గారిని ఈరోజు మధ్యాహ్నం బంగ్లాదేశ్ పోలీసులు ఢాకా ఎయిర్పోర్ట్లో అరెస్టు చేశారట. గతంలో ఇప్పుడు ఆయన చేసినటువంటి ఒక శాంతి ర్యాలీలో భాగంగా బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఉద్దేశించి తప్పుగా మాట్లాడారు అన్నది ఆరోపణ. షేక్ హసీనా భారతదేశానికి పారిపోయి వచ్చిన తర్వాత అక్కడ బంగ్లాదేశ్ జెండాను గౌరవించింది ఎవరు, బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని పాడింది ఎవరు, బంగ్లాదేశ్లో లక్షలాది మంది చేసినటువంటి అరాచకాలు ప్రపంచం అంతా చూసింది. కానీ ఈ ఆరోపణతో ఈ స్వామీజీని అరెస్టు చేయడం అనేది కేవలం సాకు మాత్రమే అని మనకు అర్థమవుతూ ఉన్నది. అంతేకాదు వారి తరపున వాదిస్తూ ఉన్నటువంటి లాయర్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈరోజు సాయంత్రం హత్య చేశారట. బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువుల దుస్థితి ఎలా ఉందో చూడండి. కానీ భారతదేశంలో మాత్రం మైనారిటీలను ఎంతో సురక్షితంగా అందరూ చూసుకుంటారు.